హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. మీరు మన ఛానల్లో ఎన్నెన్నో వ్లాగ్స్ చూశారు, ఓకే, ఎన్నెన్నో ట్రైన్ వీడియోస్ చూశారు, నానా రకాల వీడియోస్ చూశారు. కానీ అసలు ఒక జనరేషన్ డ్రైవర్ అయితే వాడికి పుట్టిన జనరేషన్ని డ్రైవింగ్ ఫీల్డ్లోకి ఎందుకు ఎంకరేజ్ చేయరో మీకు ఈరోజు నైటే చెప్పేస్తాను. ఎక్కువ సుత్తు ఉండదండి, తక్కువలో తేల్చేస్తాను. బయలుదేరదాము. జై శ్రీరామ్. ఐచర్ బండి చూశారుగా, గుంటూరు టు అనంతపూర్ ట్రిప్పు. దారిలో మాట్లాడుకుందామే, ఉంటా. సో గాయస్, చెప్పా కదా, మనకి రూట్ వచ్చేసి అంతా బ్రాంచ్ లైన్. మన రైల్వే రూట్ చూసుకుంటే నంద్యాల, గుత్తి, కల్లూరు, ధర్మవరం, అనంతపురం ఆ రూటు. కానీ రోడ్ రూట్ చూసుకుంటే మనం ఇప్పుడు హైవేలో ఉన్నాంలే. ఓవర్టేక్ చేద్దాము. ఓవర్టేక్ ఎప్పుడైనా రైట్ సైడ్ నుంచి చేయాలి. అసలు ఒక డ్రైవర్ ఎంత త్యాగం చేస్తాడో నైట్ టైం అనేది నేను ఎక్స్పెరిమెంటల్గా మీకు చేసి చూపిస్తాను. నన్ను క్షమించండి, మా ఫాదర్కి ఇష్టం లేదండి నేను ట్రక్ నడపటం. కానీ నా ప్యాషన్ అండి, నేనేం చేయను. మా ఫాదర్ కోసం అంటే నా ప్రొఫెషనల్ కాదు అది, నా ప్యాషన్. ప్యాషన్కి ప్రొఫెషన్కి చాలా తేడా ఉంటుంది. I don't want to make this driving job as profession. I want to make this as a what do you say, passion. ట్రాఫిక్లో అదిగోండి అలా సింక్ అయిపోతుంది కానీ బాడీ. అయితే ఇప్పుడు చిలకలూరుపేటలో NH5 నథింగ్ బట్ NH16 క్రూజ్ అవుతున్నాం అన్నమాట. 60-55 మంచి లోడే ఉంది. అమ్మా నా కొడుకులు ఓవర్టేకింగ్ గట్టిగా ఇస్తున్నారు. సో మా ఫాదర్కి కార్ అని చెప్పాను, నన్ను క్షమించండి నాన్న, నేను కూడా చేయగలను, చూడండి. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి రూట్, మెయిన్ పాయింట్ వచ్చేసి రూట్ సింగిల్ లైన్ రోడ్డే ఉంటుంది. వయా నరసరావుపేట, సంతమాగులూరు, వినుకొండ, కుంట, ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాము. ఇంకా డైరెక్ట్ అనంతపూర్ రోడ్డు, ఓకే. మధ్యలో తాడిపత్రి, ఆ ఘాటి, చిన్న ఘాటి ఏమి ఉండదులే కానీ ప్లాట్యూ అంటే పీఠ భూమి, అప్ అండ్ డౌన్ గుంటూరు లాగా. ఓకే గాయస్, మరి ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఎంజాయ్ అయినా బొందా, మీకు ఎంజాయ్. కానీ వర్క్ చేసేవాడికి దిస్ ఈజ్ నాట్ ద ఈజీ వే. యాజ్ వీ టాక్ అంత ఈజీగా ఉండదు. ఓకే, లెట్స్ కంటిన్యూ. బాయ్. చూసారా, ఇలా ఉంటుంది. మేము ఇలా క్రూజ్ అవుతున్నాము మెల్లగా 40-50లో. ఈ పక్కనే పుట్టనాయాలి కారోడి. ఇక వాడు ఇప్పుడు ఇటు దూరుతారు చూడండి. సి, యాజ్ ఏ హెవీ డ్రైవర్స్ వీ షుడ్ రెస్పెక్ట్ స్మాల్ వెహికల్స్. ఎందుకంటే మనం లో స్పీడ్లో వెళ్తాము. అబ్బా శ్యామోలి మామూలు విషయం అయింది. ఆర్టీఓ గారా ఏమో మొత్తానికి. బాబాయ్ డేంజరే, కలుద్దాం దారిలో. ఎంత కష్టమో చూపిస్తా. సారీ గాయస్, ఇప్పుడు హైవేలో నుంచి నల్లపాడు అంటే అంకిరెడ్డిపాలెం మీద కదా, అక్కడ గుంటూరు అని చూసారు లెఫ్ట్ సైడ్ బోర్డు మీద. ఈ మెయిన్ లైన్లో నుంచి లోపల స్టీమ్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట. అంకిరెడ్డిపాలెం మీద నుంచి ఇంకా మనం నరసరావుపేట ఆ రూట్ పట్టుకుంటాము. ఇదే చుట్టుకుంటా వెళ్ళొచ్చు. ఓకే, అవును. అదిగోండి వచ్చేసాము చుట్టుకుంటా. హ్యాపీగా ఇంకా చుట్టుకుంట నుంచి రైట్ సైడ్ తీసుకుని పేరేచర్ల పట్టుకుని ఇంకా ఒకటే గుర్తుడు. ఓకే, బాయ్ గాయ్స్. సో గాయ్స్, నైట్ టైం నో ఎంట్రీ లేదు, అయినా హైవే మీద నుంచి వచ్చేయచ్చులే. చుట్టుకొండ నుంచి వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ నరసరావుపేట వినుకొండ హైవే. సింగిల్ రోడ్డు, కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. బహుశా ఈ ఛాలెంజెస్లో ఏమైనా అవుతుందేమో అని మా అమ్మ మా నాన్న ఒక మాట అంటారండి, నువ్వు తండ్రి అయిన తర్వాత నీకు తెలుస్తుందిరా బాధ ఏంటో అని. బహుశా ఆ తీపితోనేమో కష్టపడకుండా సుఖపడమని చెప్తారు. కానీ నేను దీన్ని కష్టంలా ఫీల్ అవును, ఎందుకంటే ఇష్టమైన జాబ్ కదా. మా అమ్మ నాన్న కోసమే నేను దీన్ని ప్రొఫెషన్గా మార్చుకోలేదు, ప్యాషన్గా వదిలేశాను. ఖాళీగా ఉన్నప్పుడు అలా వెళ్దాంలే అన్నట్టు. ఓకే, యూ విల్ నో అబౌట్ మీ ఇన్ ఫ్యూచర్ మ్యాన్. స్టే కంటిన్యూ. చూసారా,
ప్రొఫెషనల్గా పాకా హోటల్ ఈజ్ నథింగ్ బట్ శ్రీ హనుమాన్ హోటల్. పాతకాలంలో అలా అనేవాళ్ళు పేరేచర్ల బ్రిడ్జ్ దగ్గర. వీళ్ళిద్దరు నా హెల్పర్లు ఇద్దరు. హాయ్ బోల్. हाय तुम भी बोल. उधर जाच्छी है कौन? जाच्छी ऑफिस से అనంతపూర్ జాచ్చి బెంగాలీ కుర్రాళ్ళు. సరే వెన్నెడ పెట్టేశాను. లెట్స్ గో అండ్ హ్యావ్ ఫర్ సమ్ ఫుడ్. ఓకే అండి, చూసారా నర్సాపేట బైపాస్కి వచ్చేసాము. మనం లెఫ్ట్కి వెళ్ళిపోయామనుకోండి బైపాస్ ఎక్కేస్తాం, టౌన్లోకి వెళ్ళకుండా. స్ట్రైట్కి వెళ్ళిపోతే టౌన్లోకి వెళ్తాము. యూ జస్ట్ అబ్జర్వ్ హియర్. ఓకే, నైట్ టైం నిర్మానుషంగా ఉంది, పాటలు ఏమి లేవు. అన్నయ్య నేను మాటలు చెప్పుకుంటా ఉన్నాము. ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టుమారో. 389 ఉంది ఇంకా. ఎక్కడికి? అనంతపురానికి. అంటే వైజాగ్ కన్నా దూరం. లెట్స్ సీ. బాయ్. ఇలా ఉంటాయి లారీ డ్రైవర్ కష్టాలు. గాయ్స్ అలా ఇలా చేసి 12:30 చేసామన్నమాట. అట్ ప్రెజెంట్ వీఆర్ అట్ వినుకొండ. వినుకొండ టౌన్లో నిర్మానుష్యమైన వినుకొండ అర్ధరాత్రి పూట. ఇక సెన్స్లెస్ ఆటో ఒకటి ఎవడో చూడండి. ఇంకా ఇక్కడ నుంచి మనం 2 రూట్లు ఉంటాయి. కొంచెం ముందుకెళ్ళాక రైట్ సైడ్కి వెళ్తే మార్కాపురం, డోర్నాల, అటు ఆ ఘాటే మీద వెళ్ళిపోతాము నంద్యాల. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా తాడిపత్రి. మీకు చెప్పాగా తాడిపత్రి మన అనంతపూర్ రోడ్డు. అది విషయం మామూలుగా ఉండదు. మరి ఏంది వినుకొండ పల్నాడడ్డ పరమ మోటు మాస్ అండి బాబు ఈ పల్నాడు గడ్డ. ఏంది ఎవరు అనుకుంటా మాట్లాడతారు ఈ అమ్మగోల. అదే నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే, చాలా కష్టం. సాగినంత వరకు జర్నీ బ్రహ్మాండంగా సాగుద్ది. ఏందిరా ఏంది చాలా. సరే మరి ఉంటా గాయస్, కంటిన్యూ చేద్దాం ముందు. ఇంకా అనంతపూర్ ఎక్కడి నుంచి 350 కిలోమీటర్లు ఉంది నాయన. ఎప్పటికి వెళ్తామో ఏమో చూడాలి. బాగుంది కదా డ్రైవింగ్ వ్యూ. నైట్ టైం పూట, సమ్మర్ నైట్, చెమటే, మళ్ళీ ఇంజిన్ వేడే. బా. సరే ఉంటా గాయస్. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత? 1:30, సరిగ్గా 1:30. మన ఇక్కడ శ్రీశైలం అడ్రోడ్ అంటారు. హైదరాబాద్ ఇటు వెళ్ళిపోతే రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనం బెంగళూరు హైవే పట్టుకుని అనంతపురం వెళ్తాం. మామూలుగా లేదు బండి. రప్ప గిద్దలూరు 81 కిలోమీటరు. రైట్. సో గాయ్స్ టైం చూసారా? 2:30. అదిగో. అయితే ఖమ్మం రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నాం. ఖమ్మం కాదు, కాదు, సింపుల్ కా. బం భా, ఖమ్మం. తర్వాత గిద్దలూరు. ఏమంటే మనం తెలుగు నేలలో పుడతాం చాలా అదృష్టం. మీకు తెలీదు, తెలుగు భాషను మర్చిపోతున్నారు. అలా జరగకూడదు. పోలీస్ బాబాయిలు పెట్టారు బకాం అక్కడ. ఇదిగోండి ఇలా ఊర్లో నుంచి క్రూజ్ అవుతున్నాం. పర్లా 60, 70, 50, 60, 70, 50, 60, 70 అలా కొడుతున్నాం. ఇలా ఉంటుంది నైట్ లైఫ్. చాలా డేంజర్. ఇప్పుడు 2:30 అంటే ఎవరైనా నిద్ర ఆపుకోగలరా? మాకు ఇప్పుడు నిద్ర పడతలేదు. కానీ 4, 3ంటికి కమ్ముకుంటుంది కాలకాలం అన్నట్టు. అంత చండాలంగా నిద్ర వచ్చేస్తుంది బాబు. బండి పోతున్నా చూస్తారా? సౌండ్ వినండి. మాట్లాడకుండా కాసేపు ఉంటాను. అది ఏమండి పందిళ్ళపల్లి టోల్గేట్ అంట. పందిళ్ళపల్లి అంటే పందిళ్ళపల్లి అని చెప్పి మన ఒంగోలు వైపు కూడా ఒకటి ఉంది. లారీలో చూడండి ఎలా ఆపుకున్నారో.
నిద్ర వస్తే ఆపేసేయాలి, మొహమాటమే లేదు, ఏమి ఉండదు. నిద్ర వస్తే ఆపుకోవటమే, అంతేగాని మూర్ఖంగా తోపులు దీప్ ధూప్ అని వెళ్ళారనుకోండి, దీపదూప నైవేద్యాలే. ఇక ఏంట్రా సన్నదారి చూడండి, దాని టైంలో పాస్ చేయాలి. బాగుందా? మరి నైట్ ఎలా పడతాము? మామూలుగా ఉండదు. మా ఫాదర్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో నేను చూడాలి. చాలా టెరిఫుల్ అండి, ఇన్ని సంవత్సరాలుగా ఆయన. అమ్మో, అది. బాయ్ ఫ్రెండ్స్. సో గాయ్స్, డ్రైవర్స్ పార్ట్నర్ చాయ్. ఇది లోడ్ బొంగులో గోడ. బస్సు బాబాయ్ కూడా మడగసిరంట, MDKS బెజవాడ వెళ్తుంది. హిందూపురం మడగసిర అంటే మనది బెంగళూరు అవుట్స్కట్స్, యలంక దగ్గర. అందరూ లారీలు కాపి ఇక మా పులి యాటిట్యూడ్గా ఆపాను. సోదరమనులారా, గిద్దలూరు పట్టణానికి వచ్చాం. ఏ గిద్దలూరు పట్టణం అంటాం, అబ్బా గిద్దలూరు పట్టణం అంటాం కూడా అవసరమా? ఓకే, స్మాల్ టౌన్, చిన్న పట్టణం. చక్కగా మాటలు చెప్పుకుంటా నేను అన్నయ్య ఇలా గడిపేస్తున్నాం అన్నమాట జర్నీ అనేది. దేవుడి దేవాలు ఇంకా నిద్ర రాలా. టైం ఎంత అయింది చూడండి, 3:16. అది 3:16. ఏంటి తొల్ల కొట్టేలా వచ్చాములే. ఒక 250 కిలోమీటర్ల పైనే వచ్చాము, 260 అలా వచ్చాము. అదే గిద్దలూరు పాస్ అయిపోయి నెక్స్ట్ ఘాటే ఉంటుంది. ఘాట్, చిన్న ఘాట్, ఒక 20-25 కిలోమీటర్ ఉంటుంది. అదే గాజులపల్లి దిగువ మెట్ట ఘాట్. అక్కడ లైటింగ్ ఉన్నది కాబట్టి, పైగా స్పేస్ కూడా లేదు. చూపిస్తా. జై శ్రీరామ్. రేపు కార్యక్రమం బాగా ఊపు జోరందుకుంది. రేపు పొద్దున కలుద్దాం సోదరులారా. ఉంటా, బాయ్. ఇదిగోండి గాయ్స్, ఇప్పుడు మనం ఫారెస్ట్ ఎంటర్ అవుతున్నాము. మామూలు ఉండదు, శ్రీశైలం ఘాట్ రోడ్స్. ఎస్, చూద్దాం. సో గాయ్స్, ఘాటీలో ఉన్నాం అన్నమాట, మామూలు కాదు. టైం ఎంత అయిందో చూడండి. అదిగా నా కొడుకులు ఇసురుతారు మీద జుమ్ అని. అదిగా చూసారా, మదపు తోలకాలు అంటారు వాటిల్ని. నీట్గా తోలాలి. అంతా అడివి, ఏం కనపడతలా. ఉంటా గాయస్. సింగిల్ హ్యాండ్ రికార్డింగ్ కదా, నేను తీయలేను, అందుకని బాయ్. అడవిలో బండి ఆగిపోయిందండి 3ంటికి. నరకం చూస్తున్నాము. బహుశా ఎందుకేనేమో వద్దంటారు. సరే, ప్రాబ్లం చూద్దాం. ఇదిగోండి, ఈ అడవిలో ఒక స్పాట్లో ఆగాము. 4ంటికి ఆగిపోయింది బండి, ఇప్పుడు 5:30 అవుతుంది. బహుశా అందుకే నేను ఇలాంటి ఫేస్ చేస్తామని. వెళ్తున్న బండి ఢమ్ అని ఆగిపోయింది. బ్యాటరీ టక్ 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 అంటుంది. సిగ్నల్ లేదు. చూపిస్తా చూడండి, నెట్టన్న అడవి ఇంకో సిగ్నల్ లేదు, నో నెట్వర్క్. అదే ప్రాబ్లం, మరి సిగ్నల్ ఉండదు. నల్లమల్ల. ఏ ఊరు ఇది? పచ్చర్ల. ఇటు వెళ్తే గాజులపల్లి అంట, 12 కిలోమీటర్లు. చీకట్లో ఆగిపోయింది. ఇంకా దైవాదేనం. తినడానికి ఏమైనా ఉంటాయా గురువుగారు? సో గాయ్స్, ఎవరో పెద్ద మనిషి బాగా హెల్ప్ చేశారు. హాయ్ సార్. హాయ్ సార్. బండి బ్రేక్ డౌన్ అయింది కదా, తెల్లారిపోయింది. ఈ అడవిలో పడి వెళ్తా ఉన్నాము. దీనమ్మ మామూలు నరకం కాదండి. అనంతపురం చేరేటట్టే ఉన్నాను. ఇంకా చూద్దాం, దేవుడి దయ. అది ఆ లారీ ముందు ఖాదర్ బాబు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన బ్యాటరీ బాగు చేస్తాడంట. వాళ్ళ కుర్రోడితో మాట్లాడాను, 2000 అన్నాడు. అవసరం కర్మ, ఏం చేద్దాం. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఎక్కడ ఉంది బాబాయ్? మీరు వచ్చిన లైన్లోనే కదా. ఓ, అటువైపు ఉంటుంది.
అటువైపు ఉంటుంది కదా. రైట్ రైట్. ఈయనేనండి మా హీరో. ఇప్పుడు ఆగిపోయిన బండిని స్టార్ట్ చేసే యోధుడు, మగధ హీరుడు. చూద్దాం ఏం చేస్తాడు. ఏం పేరు అన్నారు భయ్యాజీ? భాష, మన తెలుగు భాష. ఇదిగోండి, వై మై హ్యాండ్స్ ఆర్ డార్క్ అంటే ఎందుకని చెమట పట్టి ఈ చేతులు చూసారా, మోటార్ ఫీల్డ్ హ్యాండ్స్ అమ్మా, పిచ్చాపారం కాదు, మ్యాన్ హ్యాండ్స్. సర్లే మెయింటైన్ చేద్దాం. మెయింటైన్ చేయకి ఇలా క్యాములు తీస్తున్నాడు, లూజ్ చేసి ఇంకా లాగేస్తాము. అడవిలో ఆగిపోయాము. మా నాన్నకు అబద్ధం చెప్పొచ్చా, అందుకే ఎప్పుడైనా మా పేరెంట్స్కి అబద్ధం చెప్పొస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడతానండి. అందుకే పేరెంట్స్కి అబద్ధం చెప్పకూడదు. చిన్నదైనా పెద్దైనా ఒప్పేసుకోవాలి. కానీ నాకు ఇష్టమైన డ్రైవింగ్ కోసం అబద్ధం ఆడాని ఇబ్బంది పడుతున్నాను. చూడండి గాయ్స్, మొత్తానికి నానా తంటాలు పడి కష్టాలు పడిన తర్వాత ఐచర బాబు, ఏం ఐచర బాబు రా బాబు, తిడితే మళ్ళీ దీని కోపం. బండి దిగేదాకేం మాట్లాడను. ఇంకా అర్థం చేసుకోండి నా ఫ్రస్ట్రేషను ఎంత వరస్ట్గా ఉందో. ఉంటా, వెళుతాం, ముందు ఇసుగుగా ఉంది. సో గాయ్స్, మనం అనుకున్న డెస్టినేషన్ అనంతపూర్ వచ్చేసామన్నమాట. ఇక్కడేనన్నమాట బండి పెట్టేసి మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. ఈ వ్లాగ్ ఎంతటితో సమాప్తం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలనుకుంటాడు, బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటాడు. ఎందుకు? మెంటల్ రిస్క్ ఉన్నా కానీ ఫిజికల్ రిస్క్ గలీజ్ ఉండదు. కానీ డ్రైవర్ కొడుకుని ఒక డ్రైవర్ ఎందుకు డ్రైవర్ కావనివ్వడు అంటే, మెంటల్ రిస్క్, ఫిజికల్ రిస్క్, రోత, బూతులు, పబ్లిక్తో మాటలు, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి, మీకు తెలియదు రోడ్డు ఎక్కితే. సో అందుకని ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ వీడియో. ప్రతి డ్రైవర్ ఎలా కష్టపడతాడు, ఎస్పెషల్గా నా తండ్రి ఎలా కష్టపడతాడు అన్నదే ఈ వీడియో సారాంశం. ప్రతి డ్రైవర్లకి ఈ వీడియో అంకితం. డ్రైవర్స్ని రెస్పెక్ట్ చేద్దాం, డ్రైవర్స్కి హెల్ప్ చేద్దాం, డ్రైవర్స్ మారాలని కోరుకుందాం, మారేలా మనం మోటివేట్ చేద్దాం. ఎందుకంటే డ్రైవర్ లేనిదే ప్రపంచమే కాదు, దేశమే కాదు, ప్రపంచం నడవదు. అది ప్రాక్టికల్గా మీరే ఆలోచించండి. ఏ వస్తువు తీసుకున్నా ఒక డ్రైవరే చేర్చాలండి. అది ఇంకంతమించి నేను ఎక్కువ చెప్పలేను. నమస్తే, సదా వత్సలే మాతృభూమే. జై హింద్, జై డ్రైవర్స్. వందనం